హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ ఓజీ మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇంచు కూడా లాగ్ లేకుండా చాలా ఫాస్ట్ రేసింగ్ అయితే తీసుకెళ్లారు. అస్సలు బోర్ కొట్టదు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు అయిపోయిందని కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశాడు. చాలా అంటే చాలా బాగా చూపించాడు. కెరియర్ బెస్ట్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ స్టఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం. స్టోరీ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. రొటీన్ స్టోరీ, చాలా మూవీస్లలో చూసిన స్టోరీ. బట్ సుజీత్ సినిమా మొత్తాన్ని స్క్రీన్ ప్లే తోటి నడిపించేసిండు. ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ మాత్రం చాలా బాగుంది. అక్కడ కటానా ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ తర్వాత ఇమ్రాన్ హస్మిన్ గారి ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇమ్రాన్ హస్మిన్ గారు ఫస్ట్ హాఫ్లో తక్కువనే ఉంటారు. బట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు ఇతని క్యారెక్టర్ని. ఇంటర్వెల్ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ బెస్ట్ ఇంటర్వెల్. అక్కడ ఫైట్ అయినా, తమనన్న మ్యూజిక్ అయినా, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ అయినా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో సిఆర్రెడ్డి గారిని కూడా చాలా బాగా చూపించారు. తన క్యారెక్టర్కి ఒక మంచి ఎలివేషన్ షాట్ అయితే పడింది ఫస్ట్ హాఫ్లో. ప్రియాంక మోహన్ గారు ఈ మూవీలో తక్కువసేపు ఉంటారు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే ఉంటారు. అండ్ సువి సువి సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్లోనే వస్తాయి. అండ్ తిన క్యారెక్టర్ కూడా బాగానే చూపించారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేసింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతం కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్లో తిన సీన్స్కి. పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. కెరియర్ బెస్ట్ లుక్స్, స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అయిన ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఈ మూవీతోటి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త డిసప్పాయింట్ అయితే చేస్తుంది. ఎందుకంటే కాస్త ల్యాగ్ ఉంటుంది. స్టోరీ కూడా అంత ఏముండదు. సో మ్యాక్సిమం ఒకటే పాయింట్ కాడ స్టక్ అయిపోతుంది సెకండ్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది. అక్కడ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి పడింది పవన్ కళ్యాణ్ గారికి, ఇరగ్గొట్టేశారు ఆ సీన్లో. తర్వాత మళ్ళీ చాలాసేపటికి ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే మూవీ అయితే బాగుంటుంది. కాస్త ఇంట్రెస్టింగ్గా వెళ్ళుద్ది. క్లైమాక్స్ కూడా బాగుంది. అండ్ పార్ట్ 2కి లీడ్ కూడా బాగానే చూపించారు. సెకండ్ హాఫ్లో ఈ మూవీ తోటి సాహో మూవీకి అయితే లింక్ అయితే చేశారు. సో ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ థియేటర్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు తన పర్ఫార్మెన్స్ అయితే ఇరగ్గొట్టేశారు. చాలా అంటే చాలా బాగా ఎనర్జెటిక్గా అయితే పర్ఫామ్ చేశారు. నెగిటివ్ రోల్లో చేసిన ఇమ్రాన్ హస్మిన్ గారు కూడా పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. బట్ ఫస్ట్ హాఫ్లో ఈ క్యారెక్టర్ని చూపించినంత రేంజ్లో సెకండ్ హాఫ్లో అయితే క్యారెక్టర్ని చూపించడంలో ఫెయిల్ అయితే అయ్యారు. ప్రియాంక మోహన్ గారు ఉన్నది తక్కువసేపు అయినా పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశారు. సపోర్టింగ్ రోల్లో శ్రీయారెడ్డి అండ్ ప్రకాష్ రాజ్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి మంచి క్యారెక్టర్ అయితే పడింది. అర్జున్ దాస్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో తక్కువ ఉంటుంది క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్లోనే ఒక మంచి మోటివ్ తోటి అయితే ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ హాఫ్లో ఎక్కువ చూపించారు ఈ క్యారెక్టర్ని. బట్ నేను ఈ క్యారెక్టర్కి సంబంధించి లాస్ట్ ఒక ట్విస్ట్ అయితే చూపిస్తారు. అది నేను ముందే గెస్ చేయడం వల్ల నాకైతే అంతేమనిపించలేదు. బట్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశాడు. తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఎక్కడ రిపీట్ చేయలేదు ఇచ్చిన ట్యూను. ప్రతి ట్యూన్ అయితే చాలా బాగుంది. ఇరగ్గొట్టేశారు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే ఈ మూవీ తీయడంలో 50% సక్సీడ్ అయ్యాడు. బట్ 50% ఫెయిల్ అయ్యాడు. స్టోరీ అయితే పెద్దగా లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం అండ్ ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.